విషయం ఇలా చాలా మంది ఇవాళ బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా తీసుకున్నారు, కనీసం ఆయన మాట్లాడుతున్నారా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోదండరామ్ గారు కాలుకు బల్బం కట్టుకొని ఇలా మొత్తం గ్రామాన అన్ని పట్టణాలు తిరిగి ఇవాళ విద్యార్థులను మొబైలైజ్ జమ చేసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన కోదండరామ్ గారు ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆకునూరి మురళి గారు విద్యాశాఖ కమిషన్గా ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ ప్రభుత్వ విద్యా వ్యవస్థలు కూడా పర్యటించలేదు. మహిళా కమిషన్ చైర్మన్ గారు నేరెళ్ల శారదాగౌడ్ గారు ఇవాళ కార్పొరేట్ కాలేజీల పట్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, విద్యార్థులు అమ్మాయిలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు వెళ్ళి అక్కడున్న లోపాలని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో బయట పెట్టినా కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. మీ సొంత కమిషన్ చైర్మన్ గారు పర్యటించినా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ మహిళా కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేసినాం గతంలో, అమ్మా మీరు ప్రైవేటు కార్పొరేట్ కాలేజీల పొంటి తిరగడం కాదు, ఒకసారి ఇవాళ గురుకులాల్లో కూడా మీరు పర్యటించండి, చాలామంది విద్యార్థులు చనిపోతున్నారని చెప్పి ఇవాళ నేరెళ్ల శారదాగౌడ్ గారిని కోరినాం. కానీ అక్క ఒక్క అడుగు కూడా ఇక్కడ కూడా బయట పెట్టలే. కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ ఇవాళ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మీద ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేకపోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రంలోని బిడ్డలందరూ మీ బిడ్డలుగా మీరు భావించండి. ఎన్నికల ముందు మీరు ఏం మాట్లాడారు? అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అని చెప్పారు. ఇవాళ ప్రతి పాఠశాల లోపల ఇవాళ పీటీలు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము వచ్చినాక వెంటనే 100 రోజుల లోపలనే ఇవాళ వ్యాయామ ఉపాధ్యాయులను ఇవాళ నియమిస్తాం. అందరి దేశంలో ప్రపంచంలోనే ఉత్తమమైన క్రీడాకారులు తెలంగాణలో ఇవాళ తయారయ్యే విధంగా చేస్తాం, మేము ప్రోత్సహిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పీటీలకు సంబంధించిన పోస్టుల భర్తీ విషయంలో ఇలాంటి మాట మాట్లాడలేదు. ఇందుకేనా ప్రజలు మీకు ఓటేసిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. 100 రోజుల లోపలనే 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. ఇవి జాబ్ క్యాలెండర్ను ఫాలో అవుతున్నారా? ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో కనీసం జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తూ ఉన్నారా? ఆన్లైన్లో పెడుతున్నారా? దీని మీద ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని నియమించి వారికి పూర్తిస్థాయి బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ గాడిలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలో కూడా అమ్మాయిలందరూ ఇవాళ ప్రియాంక గాంధీకి లెటర్లు రాస్తూ ఉన్నారు. మేడం మీరు మాకు హామీ ఇచ్చారు, స్కూటీలు ఇప్పించండి అని చెప్పి. ఇట్లా చాలామంది విద్యార్థులు రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి చెప్పుకోలేక ఏఐసిసి కార్యాలయానికి ఇవాళ లెటర్ రాస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వెంటనే విద్యార్థులకు లాభం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ల కళాశాల దోపిడీ చాలా ఎక్కువైపోయింది. పర్మిషన్ లేని కాలేజీలు అడ్డగోలు ఉన్నాయి. తెలంగాణలో చిన్న చిన్న కాలేజీలు పేదలు అన్ఎంప్లాయ్మెంట్స్ కొంతమంది నిరుద్యోగులు కొంతమంది కలిసి వాళ్ళు కాలేజీలు ఏర్పాటు చేసుకుంటే ఆ కాలేజీల మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరూ ఎగబెట్టి కాలేజీలు నడవకుండా మీకు ఈ పర్మిషన్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ అని చెప్పి లక్షల రూపాయల ఫైన్లు వేసుకొని మొన్నటి వరకు కూడా అప్లికేషన్లు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేసింది. అదే హైదరాబాద్ నడిబొట్టున చాలా కాలేజీలు ఇవాళ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఫిజిక్స్ వాళ్ళ కానీ అదేవిధంగా బన్సాల్ జూనియర్ కాలేజీలు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకు లెక్కలేని బ్రాంచ్లు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కాలేజీలు అన్ని లెక్కలేని కాలేజీలు వచ్చినాయి. దేనికి పర్మిషన్ ఉండదు. ఫిజిక్స్ వాళ్ళ బన్సాల్ కాలేజీలు, రెసిడెన్స్ కాలేజీలు, ప్రిజం కాలేజీలు, అవినాష్ డిగ్రీ కాలేజీలు వీళ్ళందరూ ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా కాలేజీలలో బౌన్సర్లను పెట్టుకొని గుండాలను వీధి రౌడీలన్నీ కాలేజీల కాడ పెట్టుకొని ఏ విద్యార్థి ఎవరైనా ప్రశ్నించడానికి పోతే వాళ్ళ మీద వాళ్ళ రౌడీలతో ఇవాళ విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద, పేరెంట్స్ మీద ఇవాళ దాడి చేస్తున్నారు ఈ కార్పొరేట్ కాలేజీలు. మరి వాళ్ళ మీద కార్పొరేట్ కాలేజీల మీద వీళ్ళ బౌన్సర్లను పెట్టుకొని నడిపించడానికే ఈ ప్రభుత్వం ఉన్నదా? విద్యాశాఖ మంత్రి గారు దానికోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నారా? విద్యార్థుల కోసం పట్టించుకోరా? ఎవరైనా కార్పొరేట్ కాలేజ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు భోజనం సరిగా లేదని చెప్పి, ఫెసిలిటీస్ లేవని చెప్పి, మానసికంగా వేధిస్తున్నారు స్టాఫ్ అని చెప్పి ఆ విద్యార్థులను పేరెంట్స్తో వాళ్ళు వచ్చి అడిగితే ఆ పేరెంట్స్ మీద ఇవాళ బౌన్సర్లతో ఇవాళ
ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా ఇవాళ దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పోలీసులు ఒక్క కేసు కూడా పెట్టరు. పేరెంట్స్కే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు తప్ప యాజమాన్యం మీద మాత్రం పోలీసులు మాత్రం కేసు పెట్టలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే హోంశాఖ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ఇవాళ మొత్తం చాలా ఇష్టం వచ్చిన రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు అవకాశాన్ని ఇస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న కాలేజీల మీద ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ అన్ఎంప్లాయీస్ మీద ఇవాళ పొట్టగొట్టే విధంగా ప్రభుత్వం ఇవాళ నిర్ణయాలు తీసుకుంటే కాబట్టి ఇలాంటి విధానాలను విడనాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ కాలేజీలో ఈ సంవత్సరం అడ్డగోలు ఫీజులు పెంచుకున్నారు. పరిమితి లేకుండా 2 లక్షలు 3 లక్షల రూపాయల ఇవాళ ఫీజులు వసూలు చేస్తే పేదవాళ్ళు ఇవాళ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కమిట్మెంట్ టైంలో ఒక ఫీజు ఉంటుంది, ఇవాళ ఎగ్జామ్స్ దగ్గర వచ్చే వరకు ఇంకో వేరే ఫీజు పెట్టి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ వేధిస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ కాలేజీల పైన ప్రభుత్వం ఇప్పటికైనా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇంటర్ పరీక్షలు వస్తున్న సందర్భంగా వాళ్ళ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.